ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు జనసేన కీర్తన గారు లైవ్ లో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కీర్తన గారు. నమస్తేమా. ఏంటి మేడం ప్రస్తుతం ఆంధ్రాలో పరిస్థితి? జోగి రమేష్ గారు అరెస్ట్ అంటున్నారు, భూదందాలో కేసు దొరికి ఇరుక్కపోయినారు అంటున్నారు. ఏంటి పరిస్థితి మేడం? ముందుగా మీకు అలాగే ప్రేక్షకులకు నమస్కారం. మనందరం చూస్తున్నాం గత 5 ఏళ్లుగా వైసీపీ పరిపాలన ఎలా ఉంది, అందులో ఒక్కొక్క వ్యక్తి ఎలాంటి అరాచకాలు, ప్రజల డబ్బు ఎలా దోచుకున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో జోగినేని రమేష్ అనే వ్యక్తి ప్రత్యేకమేం కాదు, అందరిలో ఒక బోడిలింగమే. ఈ బోడిలింగం ఏం చేస్తున్నాడో, గత 5 ఏళ్లుగా ఎంత దోచుకున్నారో దాన్ని ఒక్కొక్కటిగా వెలికి తీయడమే మా పనిగా అయిపోయింది. దీంట్లో ప్రముఖుల్లో ఈయన కూడా ఒకరు ఉండడం వల్లనే ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎక్కువ ఫోకస్ అందరికి పెడుతున్నారు. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఏకంగా సర్వే నెంబర్లు మారుస్తూ, సర్వే నెంబర్లు సృష్టిస్తూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొంతమంది డబ్బు కొనేసి మరి భోగాపురం ఏరియాలో ఉన్న ల్యాండ్లని కబ్జా చేయడము, వాటికి కొత్త పట్టాలు క్రియేట్ చేసి మరి ఆ ల్యాండ్లని దోచుకోవడంలో ఈయన అగ్రస్థానంలో నిలిచాడని చెప్పాలి. ఈయన కొడుకు కానీ ఈయన భార్య కానీ చాలా పలు విధాలుగా వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి దందాల్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంత పక్క ఆధారాలతో ఈయన దొరకడం నిజంగా సిగ్గుచేటు. ప్రజలు నిన్ను నమ్మి గెలిపించినందుకు ఇటువంటి అరాచకాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని కళ్ళకు కట్టినట్టు రోజు మేము చూపిస్తున్నాం. నిజంగా ప్రజలే ఆశ్చర్యపోతున్నారు ఇటువంటి నాయకులను మనం ఎన్నుకుంది అని. కాదు మేడం, ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటారా? ఏసీబీ, సిబిఐ అంతా ఇన్వాల్వ్ అయింది, విచారణలో కూడా స్పష్టంగా తేలిపోయింది. ఇప్పుడు అరెస్ట్కి సిద్ధమంటారా? మేమైతే వైసీపీ లాంటి అక్రమ అరెస్టుని ప్రోత్సహించాలని ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి వీళ్ళు ఇన్ని రోజులు ఇంకా చలామణి అవుతూ బయట దర్జాగా తిరుగుతున్నారు. మీరు గమనిస్తే ఇక్కడ తప్పు అని ప్రూవ్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది. ఆల్రెడీ అన్ని ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి అరెస్ట్ ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి. ఇంకా వీళ్ళేమైనా ముందస్తు బెయిల్లకు ఇట్లాంటి ఇంకా పనులు చేస్తారు కాబట్టి అక్కడ ఏమన్నా వీళ్ళకి వెసులుబాటు దొరికే అవకాశాలు ఉంటాయేమో. కానీ మా వరకు అయితే అక్రమ అరెస్టులను మేము ప్రోత్సహించం. ప్రజల డబ్బు దోచుకున్న నాయకుల్ని కూడా బయట తిరగడానికి మేము అనుమతించం. ఖచ్చితంగా విచారణ జరిగింది, సాక్ష్యాలతో సహా దొరికాడు, ఖచ్చితంగా అరెస్ట్ అయితే ఉంటుంది. భూములు కొన్నట్టుగా కూడా పత్రాలు రెడీ చేసినామని చెప్పి పుకార్లు పుట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం మేడం? భూములు కొన్నట్టుగా ఆయన పత్రాలు సృష్టించడం కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా మందిని గత ప్రభుత్వంలో ఆయన కొన్నాడు అనేది మా అందరికీ కనపడుతున్న విషయం. అక్కడున్న స్థానికులతో మనం మాట్లాడితే కూడా ఇవి చాలా మచ్చుకకు మీరు చూస్తున్నారు, ఇటువంటివి ఇంకా చాలా జరిగి ఉన్నాయి, తవ్వే కొద్దీ ఇలా తవ్వకాలు బయటపడతాయని చెప్తున్నారు. ఈయన కుటుంబ సభ్యులు ఎంత అరాచకాలకు పాల్పడ్డారో కూడా మీరు స్థానికులతో మాట్లాడితే అర్థమవుతుంది. ఎస్పెషల్లీ మనం గమనిస్తే అగ్రిగోల్డ్ బాధితులు, వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళని కూడా మోసం చేసిన ఘనత ఈయనకు కూడా ఉంది అనేది ఈ రోజు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మొత్తానికి ఏమంటారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా యుఎస్ఏకి వెళ్ళిపోతామని చెప్పి బయట మాటలు వినిపిస్తా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీరు చూశారు. గత 5 ఏళ్లలో మీకు కానీ మాకు కానీ ఎవరికి మా మహాభాగ్యం దొరకలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముందుకు ఎప్పుడు రాలేదు, ప్రెస్ మీట్లు హోస్ట్ చేయలేదు. ఒక రికార్డ్ టేప్స్ రిలీజ్ చేసేవాడు, దాంట్లో ఆయన తప్పులు ఉండేటివి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ మాట్లాడుతున్నారంటేనే ఆయనకి ఎంత భయం ఉందో మనందరికీ అర్థం అవుతుంది. లిక్కర్ స్కామ్ లో ప్రతి ఒక్కరి చూపులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నాయి, తాడేపల్లి ప్యాలెస్ పైన ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనిస్తే 1,00,000 కోట్ల స్కామ్ అయితే కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. అండ్ ముఖ్యంగా డేటా డెలీట్ అవ్వడం, దగ్గర 3,00,000 కోట్ల డేటా ఎలా డెలీట్ అయ్యింది, దాని తాలూకు ఏ ఎవిడెన్స్ లేకుండా ఇంత పెద్ద క్రైమ్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ప్రత్యక్షంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. విజయసాయి రెడ్డి గారి మాటల్ని మనం స్పష్టంగా ఆయన వాళ్ళ ఆఫీస్ లో పనిచేసిన వ్యక్తిలాగే మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమంలో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. అటువంటి ఆయనే బయటకు వచ్చి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పులు ఎండగట్టి చూపిస్తూ లిక్కర్ స్కామ్ తనుకన్సందల్లో తన ప్లేస్ లోనే జరిగింది, దాంట్లో మిథున్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, మిథున్ రెడ్డి గారికి కూడా ప్రతి నెల ఇంత అమౌంట్ అని వెళ్తుంది అని క్లియర్ గా మనకి ఎవిడెన్స్ బయటపడ్డాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేకపోతు గంభీరం ప్రదర్శిస్తూ నా రాజపల్లి ప్యాలెస్ కు ₹1 వచ్చినా నేను రెడీ అరెస్ట్ అవ్వడానికి అంటున్నారు. ఎక్కడ ఎవరు కూడా దొరికే అవకాశాలను వదిలిపెట్టి తప్పు అయితే చేయరని నేను కూడా అనుకుంటాను. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు హూగిల్డ్ బాబాయ్ అనే కేసులో ఇన్ని రోజులు తప్పించుకొని తిరుగుతున్నప్పుడు ఆయన ఎంత పెద్ద తెలివిమంతుడో, ఇట్లాంటి కేసులో తప్పించుకోవడానికి ఎన్ని ఆయన దారులు ఎత్తుక్కుంటాడో మనకు తెలుసు. ఎస్పెషలీ డేటా డెలీట్ చేసిన దాంట్లో మాత్రం వీళ్ళు క్లియర్ గా దొరికిపోయారు సార్. నిజంగా 3 lakhs అంటే అది మామూలు విషయం కదా సార్. ఆ డేటా ఎక్కడ కనిపించట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో క్లియర్ గా కనపడుతోంది. అండ్ ఎవరైతే పేర్లు మనం ప్రస్తావించి చెప్తున్నారు, కసిరెడ్డి కానీ బాలాజీ గారు కానీ ఇంకా కొంతమంది మోహన్ రెడ్డి గారు, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్సందలో పనిచేసిన వ్యక్తులే. ఇండైరెక్ట్ వేలో
తన ఆఫీస్ స్టాఫ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, భారతీయ సిమెంట్స్ లో వర్క్ చేసిన వాళ్ళు కూడా. వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు మరి సాక్ష్యాధారాలు కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు? తప్పు చేయకపోతే ఈ రోజు ఎందుకు అరెస్ట్ అవుతున్నారు? లాస్ట్ ఇప్పుడు గా అదే జగన్మోహన్ లిక్కర్ రెడ్డి గారు స్కామ్ లో తప్పించుకునే చంద్రబాబు ప్రయత్నం చేసినా నాయుడిని జరగదు. తప్పు పడుతున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ చేసినాడు, ఇప్పుడు ఆ తప్పులన్నీ నా మీద నెడతా ఉన్నాడు, ఇప్పుడు నేనేం తప్పు చేశానని నన్ను జైల్లో వేస్తామంటున్నారని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేసినారు. మేకపోతు గాంభీరపు మాటలని అదే అంటున్నాను. మేకపోతు గాంభీరపు మాట్లాడడంలో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. ఇక్కడ మేము మాట్లాడుతున్నది ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని నువ్వు హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ప్రభుత్వం మద్యం అమ్మడం ఏంటి? ఎక్కడైనా మీరు చూసారా ఇలాంటిది? ప్రభుత్వం మద్యం అమ్ముతున్నప్పుడు మీరు ఎందుకు డిజిటల్ పేమెంట్ స్వీకరించలేదు? ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు? ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎందుకు దగ్గర 3 లక్షలు దగ్గర 3 లక్షల విలువైన డేటా ఎందుకు డెలిట్ అయింది? దీనికన్నిటికీ ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు. కేవలం ఆయన కనుసంధలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ రోజు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సజ్జల శ్రీధర్ తో సహా. ఈ రోజు ఏటుగా పిలువబడే మన విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఎవరి పేరు చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? మీరు లావాదేవీలో చేసుకున్నప్పుడు సరిగ్గా మీకు ఆ లావాదేవీలు జరగలేదు కాబట్టి అతను బయటకు వచ్చాడు. అతను అరెస్ట్ అవుతాడేమో అన్న ఇంటెన్షన్ తోనే ఈ రోజు విజయసాయి రెడ్డి బయటకు వచ్చి విడిగా తిరుగుతున్నాడు. సో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రజల డబ్బు తిన్నారు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారు. చీప్ లిక్కర్ ని మరీ చెప్తున్నాను, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చీప్ లిక్కర్ ని ఈ రోజు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి అత్యధిక రేట్లకు అమ్మారు. ఈ డబ్బంతా ఎవరి ఖాతాలోకి వెళ్ళింది, ఎవరి ప్యాలెస్ లోకి వెళ్ళిందో, ఇన్వెస్టిగేషన్ లో ఎవరు అరెస్ట్ అవుతున్నారో, వాళ్ళు ఎవరి సంబంధికులు ఈ రోజు అందరికీ తెలుస్తా ఉంది కదా. సో ఆయన చంద్రబాబు నాయుడు గారిని చూపించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అది జరగదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన నిరూపించుకుంటున్నాడు. ముందు నిరూపించుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులే లేదంటారా? అఫిడవిట్ లో మీరే చదివి ఉంటారు ఆయన పార్టీకి ఎంత ఉందో. అఫిడవిట్ మీరు చదివినప్పుడు మీకు అర్థం ఉంటుంది ఎలక్షన్ టైంలో ఏం పెట్టాడు. దగ్గర 400 కోట్లు ఆయన పార్టీ హ్యాండిల్ లో ఉందని చెప్పారు. అలాగే ఆ 1000 రూపాయల్లో ఆయన పార్టీకి వచ్చిన విరాళాల రూపంలో దగ్గర ఎన్ని కోట్లు ఉందో ఆయన ప్రకటించి ఉన్నారు. ఎఫ్డీలో ఆయన పైన ఆయన వైఫ్ పేరు మీద ఎంత ఉన్నాయో చెప్పారు. ఇది ఆయన ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇంకా అన్అఫీషియల్ గా ఎన్ని వందల కోట్లు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన లేదు అంటే మొన్న ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పారు, పార్టీ నడిపేకే డబ్బులు లేవు, టీ తాగడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పున్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు కదండి, మద్యం మాకు ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ తో మేము టైఅప్ అవ్వడానికి మిథున్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేక, ఇంకొకరి దగ్గర డబ్బులు లేకే మేము ఆ రోజు ఆ డీల్ సెట్ చేయడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అన్నారు. నిజంగా మిథున్ రెడ్డి గారి దగ్గర అంత మినిమం అమౌంట్స్ కూడా లేకుండానే తిరుగుతున్నారు అంటారు. ఒక మాజీ మినిస్టర్ కి కొడుకు, ఆయన కూడా ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నారు, ఎన్నో బిజినెస్ లో ఉన్నాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళ దగ్గర మినిమం అమౌంట్ ఉండదు అని వాళ్ళు కూడా అలాగే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కొద్దీ ఆయన ఇంకా దిగజారిపోతున్నారని అర్థం. ఎందుకంటే ఆయన అఫిడవిట్ లో ఏమి ఇచ్చాడు ఆయన తెలుసు, ఎంత ఖర్చు చేశారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన చూస్తున్నారు. సో ఇటువంటి మాటలు చెప్పడం వల్ల ఆయన స్థాయిని దిగజార్చుకోవడం. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కన్నా కూడా క్యాడర్ కి తను ఉన్నానని చూపించుకుంటూ తన మాటికి వచ్చి కనపడినప్పుడే కదా ఒక క్యాడర్ ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరుగా అందరూ వీడియో వెళ్ళిపోతున్నారు పార్టీని. సో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుమరుగైపోతుంది అన్న స్థాయిలో వచ్చినప్పుడు ఆయన ఒక బూస్టప్ ఇవ్వడానికి 2 మాటలు మాట్లాడతారు. అంతకు మించి ఇక్కడ ఏమీ కొత్తదనం అయితే నాకు కనిపించట్లేదు. గత 5 ఏళ్లుగా మనం చూసింది, ఇప్పుడు చూస్తుంది కూడా ఇదే. కొడాలని పరిస్థితి అంటే ఇప్పుడు మరి కొడాలని యూఎస్ఏ వెళ్ళిపోతాడు మరి. నేను ఒకటే చెప్తాను, కొడాలి నాని అయినా, రోజా గారైనా, వంశీ గారైనా అండ్ XYZ ఎవరున్నా వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరూ స్కాముల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే, ప్రతి ఒక్కరు ప్రజల డబ్బు దోచుకున్న వాళ్ళే. ఆ దోచుకున్న డబ్బుని దాచుకునే ప్రయత్నంలో ఇలా లావాదేవీల్లో చిన్న గొడవలు వచ్చినప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు తప్ప ఇక్కడ వీళ్ళేం శుద్ధ పూసలు కాదు. ముఖ్యంగా ప్రజల డబ్బు దోచుకున్నారన్న విషయం ప్రజలకు అర్థమైంది కాబట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఇప్పటికి కూడా వీళ్ళు బుకాయించుకునే ప్రయత్నం చేసి మేము మంచి వాళ్ళం, శుద్ధ పూసలు అని చెప్పుకుంటే ఎవరు నమ్మరు. ప్రతి ఒక్కరు తప్పులు చేశారు, ప్రతి ఒక్కరిని మేము అరెస్ట్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కక్షపూరిత రాజకీయాలు అనేవి కూటమి ప్రభుత్వం సమర్థించదు కాబట్టి కొంచెం జాప్యం జరుగుతోంది. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. దాంట్లో కొడాలి నాని ప్రత్యేకమేం కాదు, దాని తర్వాత మన పేర్నే నాని ప్రత్యేకం కాదు, రోజా గారు ప్రత్యేకం కాదు, విడతల రజనీ గారు కూడా ప్రత్యేకం కాదు. అందరికీ వాళ్ళు చేసిన తప్పులకి ప్రజల డబ్బు తిన్నందుకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. కొంచెం లేట్ అవ్వచ్చు అంతే. మొత్తానికి అయితే అందరు నాయకులు అందరూ ముఠా అంతా అరెస్ట్ అవుతారంటారు. అయితే ఖచ్చితంగా దండుపాలెం బ్యాచ్ అని చెప్తారు వీళ్ళని. ప్రజలు కూడా అలాగే అనుకునే ఓడించారు. నిన్న మీరు చూసారు విడతల రజనీ గారు ఎంత ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారు, ఎంత రుబాబు చూపిస్తున్నారో ఆ విషయం మీకు తెలుస్తుంది. అక్కడ పూర్తి ఆధారాలతో ఆమె దగ్గర నాకు అనుచరుని పట్టుకోవడానికి వచ్చారు, కానీ ఆమె ఎందుకు అంత ఇది చేసిందో మనకు అర్థం కావట్లేదు. అలాగే పేరునే నానైనా గతంలో అంతే, వంశీ గారైనా అంతే, రోజా గారైనా ఎక్కడికి వచ్చినా వీళ్ళు రుబాబు చూపించడం తప్ప కరెక్ట్ ఎవిడెన్సెస్ ఇచ్చి మేము నిజాయితీ పరులం చెప్పుకునే ఒక్క మాట కూడా వీళ్ళు మాట్లాడటం లేదు.
వీళ్ళకి చట్టాలన్నా న్యాయదేవత అన్న ఒక్క విషయంలో కూడా వీళ్ళకి అటువంటి ఇదేం లేదు. మేము గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాం, అధికారులు మా కన్సంతలో పనిచేశారు, మేము అక్రమంగా దోచుకున్నాం, ఇప్పుడు వాటికి లెక్కలు చెప్పమంటే మేము చెప్పడానికి సిద్ధంగా లేం. వీలైతే సాక్ష్యాలు తారుమారు చేస్తాం, తగలబెట్టేస్తాం, కొడతాం, బెదిరిస్తాం, ఇదే మా దందా అన్నట్టు కొనసాగుతున్నారు. కానీ ఎల్లకాలం ఇది సాగదు కదా. వైసీపీ నాయకులు కొడాలి నాని గారు అంటున్నారు, దమ్ముంటే ప్రూవ్ చేయండి, మేము జైలుకి కాదు ఎక్కడికైనా వెళ్తాం, తిహార్ జైలు కన్నా వెళ్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి ఏం మాట్లాడతారు? ప్రూవ్ చేసే కదా వంశీని లోపలేసింది, ఇప్పుడు ప్రూవ్ చేసే కదా రమేష్ గారిని పట్టుకుంటుంది. ప్రూవ్ చేయమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినారు. వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేయాలి కదా. ఇటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు అందరూ లోపలికి వెళ్తున్నారు ఒక్కొక్కరుగా. సో ఈయనేం తక్కువ ఏం కాదు కదా. ఇప్పుడు జోగినేని రమేష్ గారు ఇంతకన్నా పెద్ద పెద్దగా బడాయి మాటలు మాట్లాడిన వ్యక్తులే, సన్నాసి గిన్నాసి అని మాట్లాడిన వ్యక్తులు వీళ్ళంతా. పవన్ కళ్యాణ్ గారిని ఒకప్పుడు, ఈరోజు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు. సో ఎవరు ఏమి కర్మ వదిలిపెట్టదు వీళ్ళని, వీళ్ళు చేసిన పాపాలు ప్రజలు మర్చిపోరు. కాబట్టి కొడాలి నాని గారు గంతు కూడా రాబోతుంది. ఆయనకు ఆల్రెడీ ఇప్పుడు ఇష్యూ చేసినట్టున్నారు కదా, ఎక్కడికి వెళ్ళకూడదని నోటీసులు వచ్చినట్టున్నాయి ఆయనకు కూడా. సో ఈ దేశం దాటి ఆయన వెళ్ళకూడదు, పోర్ట్ ఏరియాస్ లో మొత్తం ఆయన లిమిటేషన్స్ పెట్టున్నారు. సో ఆయన కూడా బయట రాబోతుంది. రాబో రోజులు ఆయన కూడా అరెస్ట్ చేసి సంసిద్ధంగా ఉండమని చెప్పి మేము సలహా ఇస్తాం అంతే. ఇప్పుడు సజ్జల పరిస్థితి ఏంటండి? సజ్జల మొత్తం డైరెక్షన్స్ అంతా సజ్జల గారే కదా. ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్లకు మొత్తం సజ్జల గారే కదా జరిగేదంతా. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? సకల కళల సీఎం పాత్ర పోషించిన వ్యక్తి ఆయన ఎలా వదిలిపెడతారు ఎవరైనా? అసలు సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మాకు సజ్జల గారే కనపడేవాళ్ళు. వాళ్ళకు కూడా ఈవెన్ బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు మనకు చెప్పిన మాట కూడా అదే కదా. మాకు సీఎం గా ఇన్స్ట్రక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువసార్లు సజ్జల గారినే కలిసాం, సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ మీదే మాకు ప్రెస్ నోట్లు వచ్చేవి, ప్రతి ఒక్కరు మా ప్రెస్ నోట్లకు అనుగుణంగా మేము మాట్లాడేవాళ్ళం. వీళ్ళు ఒక్కరు కూడా ఓన్ స్క్రిప్ట్లతో మాట్లాడింది లేదు. ఎప్పుడు సజ్జల గారు ఏం చెప్తే అదే మాట్లాడారు. అలాగే సోషల్ వింగ్ ని మొత్తం నడిపించి సజ్జల భార్గవ్ గారు వీళ్ళకి అనుసంధాలు అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోయారు. సో వీళ్ళైతే ఖచ్చితంగా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళదే ఎక్కువ ఉంది. కాబట్టి ఒకవేళ కొంచెం వీళ్ళది లేట్ అయినా సజ్జల గారిది అయితే ఖచ్చితంగా తప్పించుకునే ప్రయత్నం చేసినా జరగదు. ఎందుకంటే ఆయన తమ్ముడు కానీ ఆయన కొడుకులు కానీ ఎన్నెన్ని ఆస్తులు కబ్జా చేస్తున్నారు, ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ని అక్వైర్ చేసుకుని చేస్తున్నారు అని అందరికీ తెలుసు. సో మేమేమంటున్నాం అంటే ఒక్కొక్కరిగా వాళ్ళ తప్పులు బయటకు వస్తున్నాయి. దీని మీదే మేము ఫోకస్ చేయడం వల్ల ప్రజాక్షేత్రంలో మేము చేయాల్సిన పనులు వెనక పడతాయి. సో అందుకని కొంచెం లేట్ అవ్వచ్చు తప్ప ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్షలు పడతాయి. వీళ్ళందరి దగ్గర కక్కించే ప్రయత్నం ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం చేస్తుంది. ఓకే కీర్తన గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.